యుఐ యూనివర్స్ అదిరిందా, ఉపేంద్ర జాలం రిపీట్ అయిందా ఏంటి అసలు? ఆ సినిమా ఏందండి అంత తింగిరి బింగిరిగా ఉంది, అదే యాడ్ చూస్తే గందరగోళంగా ఉంది, ఏంటది? అంటే ఒక 25 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఒక రియంతల చేతిలోకి ప్రపంచం కనుక లేకపోతే ఈ రాజ్యం కనుక వెళితే ఎలా ఉంటుంది అన్నది చూపించాలని చెప్పి ఉపేంద్ర అనుకున్నారండి. కానీ అది బూమరాంగ్ అయిందండి. అంటే చాలా కాలం తర్వాత ఆయన డైరెక్షన్ చేశారండి. దీనికి ముందేమో కబ్జా అనేటువంటి ఒక సినిమాలోనేమో పానినే సినిమాలో నటించారు, డైరెక్షన్ ఎందుకండి జనరల్ గా ఓం గారు ఆయనకి అన్ని అట్లా ఇట్లా చిత్ర విచిత్రమైనటువంటి అన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకని ఏంటి ఆయన కొద్దిగా తేడానా ఏంటి? అంటే తేడా ఆలోచనలోనేనండి చాలా ముందు ఉంటారండి ఆయన. ఇప్పుడు అంతకుముందు ఆయన తీసిన ఏ కావచ్చు, ఓంకారం కావచ్చు, ఈ సినిమాలు చూసినప్పుడు అండి అసలు ఏంటి అంటే ఈ రకంగా ఒక సినిమా తీసి జనాలను మెప్పించవచ్చు అనుకున్నాడు. కానీ ఆ జనరేషన్ కంటే అవి నిజంగా ఒక స్పెల్ బౌండ్ అయింది, షాకింగ్ మూవీస్ అండి అవి. కాబట్టి ఇప్పటికే ఆయన తలుచుకుంటున్నారండి. కానీ ఆ తర్వాత కూడా అలాంటి ప్రయోగాలు కొన్ని చేశారండి. కానీ వాటికి తగినంత ఆదరణ రాకపోయేసరికి ఆయన ఎందుకు వచ్చింది, మనం కేవలం నటిద్దాము, సినిమాలో డైరెక్షన్ జోలి పోవద్దు అనుకున్నారు. కానీ ఏదో ఉంటుంది కదండి, ఆ సినిమా డైరెక్ట్ చేయాలనేటువంటి ఒక లోపల ఉండేటువంటి ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈ రోజున యుఐ అనే సినిమా తీశారు. కానీ రిపోర్ట్స్ అయితే మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయండి. అంటే ఈ సినిమా అసలు ఎలా తీశారు, దాన్ని అర్థం చేసుకోవాలంటేనే ఒక పిహెచ్డి గ్రంథం చదవాల్సిన పరిస్థితి, లేకపోతే ఒక పిహెచ్డి చేసి ఉండాలేమో అన్నట్టుగా ఉందండి. అంటే ఆయన థాట్స్ని ఈ జనరేషన్ అందుకోలేకపోతుందా, లేకపోతే ఆయన ఏదో చెప్పాలనుకుని చెప్పలేక ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా అని అనిపిస్తుంది. ఒక రకంగా నటుడిగా అంతకుముందు కబ్జాతో ఫెయిల్ అయిన ఆయన ఈరోజు దర్శకుడిగా కూడా ఫెయిల్ అయ్యారు. కానీ తెలుగులోనండి ఉపేంద్ర చేస్తానంటే మంచి క్యారెక్టర్ వచ్చే ఆస్కారం ఉందండి. ఆయన నటుడిగా కంటిన్యూ అయితే బెటర్ అనిపిస్తుంటుందండి. ఓకే, జేబులు కాలిపోయినాయి అయితే అంతేనండి. అంటే నిర్మాతలు వాడి పాపం ఈ సినిమాకి ఆయన కాదు ప్రొడ్యూసర్, లహరి ఆడియోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, వాళ్ళేదో జరిగిపోయేది అంతే. అందుకని నిర్మాతగా కాకుండా లేకపోతే డైరెక్టర్గా కాకుండా ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటే బాగుంటుందండి. మరి ఈ పేరు సలహా అంటే మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు అడుగుతున్నారండి, ఆయన చేయమని అడుగుతున్నారు. ఎప్పుడో అంతకుముందు సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేశారు, అలాగే ఆ తర్వాత మన వరుణ్ తేజ్ సినిమాలో చేశారు. ఇప్పటికీ ఆయన చేస్తారంటే ఆయనతో సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారండి తెలుగు.